హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఆది కృతిక అమ్మ ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తారు. డాడీ మామిడి తోరణం కడుతున్నారు. మా చిన్న బాబుకి ఫీవర్, అందుకే స్కూల్కి కూడా వెళ్ళలేదు. టీవీ చూస్తూ కూర్చున్నాడు. నేనైతే ఇప్పుడే స్నానం చేసి వచ్చా. నా ఆంటీ పూలు కట్టించారు. ఇంకా అమ్మ ప్రసాదం అంతా తయారు చేస్తున్నారు. అలానే కావిడికి కూడా రెడీ చేసుకుంటున్నారు. డాడీ కూడా కలిసి చేస్తున్నారు. మా వాడు ఫుల్ డల్ అయిపోయాడు, పడుకునేసాడు. ఇంకా నేను ఏమైనా హెల్ప్ చేస్తానమ్మా అంటే ఫస్ట్ నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి అన్నారు. అసలు ఈ జుట్టు ఎవరు కనిపెట్టారు అని మొత్తం రాలిపోతూ ఉంటుంది. ఏంటో ఫుల్ హెయిర్ ఫాల్ అనమాట. అదన్నమాట. ఇంకా మా పెద్ద బాబుని కూడా స్కూల్ నుంచి వాళ్ళ డాడీ తీసుకొచ్చేసారు. వెళ్ళేటప్పుడే నేను వెళ్ళను, పునర్విన్ మాత్రం వెళ్ళలేదు, నన్ను ఎందుకు పంపిస్తున్నారు అని చెప్పి అన్నాడు. లేదు ఆఫ్టర్నూన్ వచ్చేద్దులే అని చెప్పి పంపించాము. వచ్చేటప్పుడు సిరప్ తీసుకురండి అని చెప్పి కాల్ చేసి చెప్పాను. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వచ్చేసినందుకు. చిన్న బాబు ఫుల్ డల్ అయిపోయాడు అసలు. మా మమ్మీ ఇంకా రూమ్లో మొత్తం సర్దుతుంది. ఇంకా ప్రసాదాలన్నీ పెట్టేసి కావిడ పెట్టి మొక్కుకుంటున్నాం. పూజ అయిపోతానే మేము ఇంకా భోజనం చేసేసి యమగండం పెట్టేస్తుంది 3 o'clock కంటే. ఇంకా సరే అని చెప్పి 2:30కి అంతా బయలుదేరేసాము. ఇంకా మా ఇంట్లో అయితే మా డాడీ ఒక్కడే కావిడెత్తేది. నార్మల్గా అయితే ఊర్లో కావిడెత్తుతాము. మా నానమ్మ, మా తాత, మా పెద్దమ్మ, పెద్దనాన్న వీళ్ళంతా ఉన్నారు అప్పుడు. సో అక్కడ ఎత్తుతున్నాము. మా తాత, మా నాన్నమ్మ ఇంకా లేరన్నప్పటి నుంచి మా పెద్దమ్మ, పెద్దనాన్న వాళ్ళు కూడా ఊరు నుంచి వచ్చేసారు. అప్పటి నుంచి ఇంకా మా ఇంట్లో మేము కావిడెత్తుతున్నాము. ఊర్లో ఎత్తితే చాలా బాగుంటుంది. అందరూ విలేజ్లో చాలామంది ఎత్తుతారు కాబట్టి అక్కడ చాలా బాగుంటుంది. వెళ్ళే ముందు పాద పూజ చేసుకుంటాం కదా, సో అలా అమ్మ చేస్తున్నారు. మా అమ్మమ్మ తాతయ్య కూడా వచ్చారు. మా అమ్మమ్మ, మా తాతయ్యనే మా అత్త, మా మామ కూడా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ తాతయ్య అని పిలిచి అలానే అలవాటైపోయింది. సో అలానే పిలుస్తాను. మేము కూడా పాద పూజ చేసుకొని ఇంకా మా వీధిలోనే నాగాలమ్మ తల్లి గుడి ఉంది. అమ్మ గుడిలోనే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని బయలుదేరాలనుకున్నాం. నార్మల్గా అయితే మా మమ్మీ, మా డాడీ వెళ్తారు దర్శనానికి. ఈసారి మమ్మీ మీరు కూడా రండి అని చెప్పింది. అది మేము కింద అంటే పూజ అయిపోయిన తర్వాత మా మమ్మీ చెప్పారనమాట, రండి దర్శనం చేసుకుని వద్దాం అందరం అని చెప్పి అన్నారు. ఇంకా మేము కూడా ఎప్పుడు గుడి చూడలేదని ఇంకా బయలుదేరాము. నార్మల్గా అంటే 2 years నుంచే ఇప్పుడు తిరుపతిలోనే తన్నపల్లి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తున్నారు. అంతకుముందు తిరుత్తనికి వెళ్ళేవారు. అందరూ తిరుత్తనికే వచ్చేవారు కావిడి చెల్లించుకోవడానికి, దర్శనం చేసుకోవడానికి స్వామిని. బట్ ఇప్పుడు తిరుపతిలో ఉండేవాళ్ళు, తిరుపతి సరౌండింగ్స్ అంతా తన్నపల్లి సుబ్రహ్మణ్య స్వామి గుడి ముందు అంతా అందరికీ తెలిసేది కాదు. ఇప్పుడు బాగా రెడీ చేశారు. సో అందరూ అక్కడికే వెళ్తున్నారని డాడీ కూడా ఇప్పుడు 2 years నుంచి మమ్మీ, డాడీ ఇద్దరు వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నారు. మేము ఇంతవరకు చూడలేదని ఇంకా మేము కూడా బయలుదేరాము. ఇంకా మా అమ్మమ్మ ఒక్కటే అంటే మేము వెళ్ళొచ్చేంతవరకు మా అమ్మమ్మని ఇంట్లో ఉండమని చెప్పాము. ఇంకా మా అమ్మమ్మ ఇంట్లో ఉన్నారు. ఇలా పడుకొని దాటిస్తే మంచిదని అప్పుడు మేము ఊర్లో ఉన్నప్పుడు అలా అందరూ పడుకునే వాళ్ళు అనమాట. ఇంకా నేను పడుకునేదాన్ని. ఈసారి నేను మర్చిపోయాను అనమాట, వీడియో తీస్తూ గుర్తే రాలేదు. ఇదిగోండి నాగాలమ్మ తల్లి గుడి, చాలా బాగుంటుంది. ఈ మధ్య రెడీ చేశారు ఈ గుడి కూడా. ఇంతకుముందు అమ్మ ఒక్కటే ఉన్నింది. ఇప్పుడు వినాయక స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని, గురుదక్షిణామూర్తి స్వామిని అందరినీ పెట్టారు. నవగ్రహాలు కూడా ఉన్నాయి. అంటే మండే అయితే శివయ్యని దర్శనం చేసుకోవడానికి రావచ్చు, ట్యూస్డే సుబ్రహ్మణ్య స్వామిని, వెడ్నెస్డే వినాయక స్వామిని, ఇంకా థర్స్డే సాయిబాబాని, ఫ్రైడే అయితే అమ్మని,
సాటర్డే వచ్చి మేము తిరుపతిలోనే ఉంటాం కాబట్టి వెంకటేశ్వర స్వామి దగ్గరికి అలిపిరికి వెళ్ళొచ్చు వెళ్ళాలనుకుంటే. సుబ్రహ్మణ్య స్వామిని బాగా అలంకరించారు. ఇంకా బయలుదేరేస్తున్నాము. వెళ్ళే దారిలో వినాయక స్వామి ఉన్నారు, అక్కడ కూడా దండం పెట్టుకోవాలి అని చెప్పి అన్నారు మమ్మీ. ఇంకా దారిలో వినాయక స్వామి అని చెప్పాను కదా, ఇక్కడే అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఎవరో కావిడెత్తుతున్నారు. ఇంకా మమ్మీ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకునింది. ఇదిగోండి తన్నపల్లి సుబ్రహ్మణ్య స్వామి గుడి. చాలా కొండ పైన ఉందన్నమాట. చాలా మంకీస్ అయితే ఉన్నాయి, అంటే కొండ పైన కదా, సో చాలా మంకీస్ ఉన్నాయి. ఆ చేతిలో ఆ కావిళ్ళు చూసి భయపడుతున్నాయి. ఇంకా అట్టుపండు కూడా కింద పడేసి పరిగెత్తి వెళ్ళిపోయింది. ఇంకా ఆయన ఇసిరేసారు, భలే క్యాచ్ పట్టింది. అదన్నమాట. చాలా రష్ అయితే ఉన్నారు, అంటే అందరూ సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు, తిరుపతిలో ఉండే వాళ్ళంతా ఇవాళ్ళే కావిడెత్తినట్టున్నారు. అందుకు చాలా రష్ ఉన్నింది. చాలా బాగా దర్శనం అయింది. స్వామి చాలా బాగున్నారు. మమ్మీ ఇంకా కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని బయలుదేరదామని చెప్పి ఇక్కడ పిండి దీపం పెట్టారు. తర్వాత కొబ్బరికాయ కొట్టి బయలుదేరేస్తున్నాం. చూడండి ఎంత రష్గా ఉన్నారో. మీరు కూడా ఎవరన్నా ఇలా ఆది కృతికకి సంవత్సరానికి ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి కావిడి ఎత్తుతారా? మీరు కూడా ఎత్తుతారంటే నాకు కమెంట్ చేయండి. ఎక్కడ దర్శనానికి ఏ గుడికి వెళ్తారనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా అమ్మ దీపం పెట్టుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టి బయలుదేరుతున్నాము. మీరు కూడా తిరుపతిలో ఉన్న, తిరుపతి సరౌండింగ్స్లో ఉన్న ఒక్కసారి ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకోండి. వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలు మాకు రావడానికి ఒక 20 మినిట్స్ పట్టింది. ఇంటి దగ్గర నుంచి గుడికి వెళ్ళడానికి ఒక 20 మినిట్స్ పట్టింది అంతే. మా వాడు గుడికి రాగానే చాలా యాక్టివ్ అయిపోయాడు, టెంపరేచర్ కూడా లేదు. ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో ఈ తాత మసాలా సోడా పెట్టుకుంటారనమాట. ఈ తాత చాలా అంటే చాలా మంచోళ్ళు. ఎప్పుడైనా మీరు తిరుపతిలోనే ఉంటే ఈ సత్యనారాయణపురం సైడ్ వచ్చినప్పుడు ఈ తాతతో మాట్లాడి చూడండి. ఇంకా ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి లోపు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. నార్మల్గా అయితే మాట్లాడమంటే గంటలు గంటలు కూడా మాట్లాడతా. అదే వీడియోలో ఆడియోగా మాట్లాడాలంటే నాకు అసలు చాలా టైం పడుతుంది. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. సో దానికోసం నేను వీడియో చేసి కూడా ఇప్పటికి ఒక 4 days అయింది. అప్లోడ్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది. ఏం మాట్లాడాలి ఆడియోలో, ఏం మాట్లాడాలి అని చెప్పి అలా ఆలోచించుకుంటూనే ఆడియో చేయకుండా ఆగిపోయాను. లేదు ఇంకా అప్లోడ్ చేద్దామనే తీసాను, మళ్ళీ అప్లోడ్ చేయకపోతే ఎలా అని చెప్పి ఇంకా నేను వీడియో అలా మాట్లాడేది. మిస్టేక్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఏదన్నా వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా నాకు తెలియదు కాబట్టి కొంచెం మీరు ఏదైనా కమెంట్ చేసినా నేను దాన్ని రికవర్ చేసుకుంటా. సో కమెంట్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.